తలనొప్పి. కాస్త కాఫీ తెచ్చిపెట్టవా? రాత్రి ఏమైనా తేడా జరిగిందా? చిచ్చి, నాతో మాట్లాడుకో. సిగ్గు లేకుండా రాత్రి తాగి నీ వాలకం చూస్తుంటే చంపేయాలనిపించింది. అయ్యో ఒట్టే, నేను అస్సలు తాగలేదు. మాటలో పెట్టి ఎవరో కలిపేశారు. తర్వాత ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తులేదు. పీకల దాకా తాగిస్తే ఏం తెలుస్తుంది? పైగా ఎవరో కలిపారంట. నిజమే. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అమ్మ చూసిందా? అమ్మ చూసుంటే ఈ చెంప ఆ చెంప వాయించుండేది. ఏదో ఆ అబ్బాయి మంచివాడు కాబట్టి నిన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర వదిలాడు. ఎవరు? గగనా? అతనే. ఏంటో బామ్మ, ఏదో చేసుకుంటూ పోతున్నాను, కానీ ఒకవేళ సాగర్ లేచాక ఇవన్నీ చూసి ఏమంటాడో అని భయంగా ఉంది. ఇవన్నీ తన కోసమే చేశానంటే నమ్ముతాడా? సాగర్ని ఆ స్థితిలో చూశాక డాక్టర్లే చెప్పలేమంటే బ్రతుకుతాడన్న నమ్మకంతోనే కదా నువ్వు కంటికి రెప్పలా కాపాడుతున్నావు. ఇది కూడా అంతే. ఏమో, ఆ మైండ్ ఒకటి చెప్తుంది, హార్ట్ ఇంకొకటి చేస్తుంది. ఏం జరుగుతుందో నాకేం దిక్కు తోచడం లేదు. నీ మనసుకు తోచింది చెయ్యమ్మా. నా మనసుకి నచ్చింది చేయమని బామ్మ క్యాజువల్గానే చెప్పేసింది. మనసుకి నచ్చింది చేయటం అంత ఈజీనా? రే సాగర్, తను వదిలేరా. రాముడు సీతను ఎంత బాగా చూసుకున్నాడో నేను అంత బాగా చూసుకుంటా. వినోద్, నేను నా కార్లో వస్తాను, మీరందరూ జాగ్రత్తగా వెళ్ళిపోండి. గగన్, నేను కూడా వస్తాను. యా షూర్. గగన్, గగన్, అది నిన్న నైట్ నేనేమైనా తప్పుగా అదే మాట్లాడడం కానీ బిహేవ్ చేయడం కానీ? ఇదిగో అలా నవ్వద్దు, నాకు సిగ్గుగా ఉంది. ప్లీజ్ చెప్పు. అరే అదేం లేదు, నీ లవ్ స్టోరీ గురించి చెప్పావు అంతే. అంతే కదా? అమ్మయ్యా, బామ్మ తిట్టేసరికి ఏమైందో అని భయపడ్డా. అవును, నా స్టోరీ తెలుసుకున్నావు, నీకేం లవ్ స్టోరీస్ లేవా? ఎందుకు, నా లవ్ స్టోరీతో సినిమా తీస్తావా? అంత లేదు, జస్ట్ తెలుసుకుందామని అడిగా. ఇష్టం లేకపోతే చెప్పద్దులే. ఓకే ఓకే, ఫీల్ అవ్వకు, చెప్తా. ఎప్పుడో 9th క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది, ప్రపోజ్ కూడా చేయలేదు. అండ్ ఇంటర్, డిగ్రీ, నో లవ్. ఉన్నదల్లా ఒకటే లవ్, సినిమా సినిమా. అండ్ బేసిక్గా నేను అమ్మాయిల విషయంలో చాలా వీక్. ఎప్పుడు ఎలాగుంటానో నాకే తెలియదు, అందుకే అమ్మాయిలు ఇష్టపడరు. అబద్ధాలు చెప్పకు. నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చూశాను, డాలీ కదా? పక్కెళ్ళి ఫోన్ మాట్లాడితే గర్ల్ ఫ్రెండేనా? తను మా అమ్మ. క్రౌడ్లో ఎందుకని సైడ్కి వెళ్ళి మాట్లాడా. మరి రీసెంట్గా ఎవరిని లవ్ చేయలేదా? చేశాను, ఒక క్రేజీ విలేజ్ అమ్మాయిని. ఎలా ఉంటుంది తను? బానే ఉంటుంది. అది కాదు, తన పోలికలు ఏమైనా చెప్పగలవా? అవన్నీ నీకెందుకు? ఏమో, ఎక్కడన్నా కనపడితే విష్ చేద్దాం అనుకున్నా. అన్నా నాకెందుకులే. తను ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఫస్ట్ టైం ఒక పొలం దగ్గర చూశాను. చిన్న వీడియో కెమెరా పట్టుకొని అటు ఇటు పరిగెడుతుంది. తనకి కోపం ఎక్కువ. అవతలి వాళ్ళు చెప్పేది అస్సలు వినదు. తనకి ఓపిక కూడా ఎక్కువే. ఎంతటి బరువైన బాధ్యతనైనా మోస్తూనే ఉంటుంది. ఎవరితోనూ పంచుకోదు. తనకి ప్రేమ కూడా ఎక్కువే. ఫైనల్గా తన కళ్ళు. ఏం చెప్పను వాటి గురించి. ఒక్కటేంటి,
ఎన్నో ఎక్స్ప్రెషన్స్ని జస్ట్ కళ్ళతోనే పలికిస్తుంది. అందుకే ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. నాకు తెలియకుండానే గగన్కి చాలా దగ్గరైపోయాను. సారీరా, నేను అలా ఫీల్ అయి ఉండకూడదు. కానీ వాడి ప్రేమ నుంచి తప్పించుకోవడం నా వల్ల కావట్లేదు. వాడిని ఎక్కడ ప్రేమించేస్తాను అని భయంగా ఉంది. ఈ బాధ అంతా ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. ప్లీజ్ సాగర్, త్వరగా లేరా ప్లీజ్. రాజీ అది ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెప్పాను కదా, నీ ప్రాబ్లం క్లియర్ అయ్యేంత వరకు నేను నీతోనే ఉంటానని. నాకు ఎవరి సాయం అవసరం లేదు, మీరు బయలుదేరొచ్చు. ఇంకో 4 రోజుల్లో షూట్ అయిపోతుంది రాజీ. నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. కంగ్రాట్స్. ఎప్పుడు వెళ్తున్నారు? నాకు వెళ్ళాలని లేదు. అది మీ ఇష్టం సాగర్. అది మొన్నేం జరిగిందంటే, ఐ లవ్ యూ రాజీ. ఇది ఎప్పటి నుంచి? ఫస్ట్ టైం నిన్ను కలిసినప్పటి నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సెకండ్ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను రాజీ. హాయ్ రాజీ. నేను మళ్ళీ వస్తా అక్క. సార్ అది రాజీ ఆగు. రాజీ చెప్పండి. అసలు గగన్ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పడానికి. అదే ఎందుకు? నీకు తెలీదా? ఇదంతా చెప్పి ఎందుకు నన్ను టార్చర్ చేస్తావు గగన్? నీ బాధను తట్టుకునే ఓపిక నాకు లేదు. ప్లీజ్. నిన్ను టార్చర్ పెట్టడం నా మోటివ్ కాదు రాజీ. నీకేం కావాలి? నాకు కూడా తెలీదు. డాక్టర్, నేను ఇలా చేసుండకూడదు రాజు. మీ రిలేషన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఎవరిని బాధ పెట్టాలనుకోవడం లేదు, ముఖ్యంగా నేను. అసలు నాకు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు రాజీ. ఎందుకంటే రాజీ నాతో లేదు, నన్ను ప్రేమించను లేదు. ఎవరిని ప్రేమించలేను, సాగర్ని తప్ప. చూడు రాజీ, సాగర్ అనేవాడు నీ లైఫ్లో లేకపోతే నువ్వు నన్ను ప్రేమించేదాన్ని కదా రాజీ. చెప్పు రాజీ. రాజీ సాగర్ స్పృహలోకి వచ్చాడు.